Hello, I'm Dr. Mamata Punro. I'm a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompally. Hello, now I'm going to talk about multiple pregnancy or multiple gestation. నార్మల్గా యూట్రస్లో ఒక్క బేబీయే పెరుగుతుంది. ఒక్క ఫీటస్ కాకుండా మల్టిపుల్ ఫీటసెస్ ఉంటే దాన్ని మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాము. దీంట్లో మోస్ట్ కామన్ వచ్చేసి 2 ఫీటసెస్, దాన్ని ట్విన్స్ అంటాము. ఆర్ 3 ఫీటసెస్ ఉంటే ట్రిప్లెట్స్ అంటాము. మోస్ట్ కామన్ వచ్చేసి ట్విన్ జెస్టేషన్. ఎవరిలో ఈ ట్విన్ జెస్టేషన్ ఆర్ మల్టిపుల్ జెస్టేషన్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాము అని అంటే ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, అంటే 35 క్రాస్ అయిన వాళ్ళలో ఎక్కువగా చూడొచ్చు. ఎందుకనంటే ఏజ్ పెరిగినప్పుడు వాళ్ళలో రిలీజ్ అయ్యే హార్మోనల్ ఫ్లక్చుయేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్ రిలీజ్ అనేది కూడా ఎక్కువగా రావచ్చు. అందుకని ట్విన్ జెస్టేషన్ అనేది ఏజ్ ఎక్కువగా ఉండే వాళ్ళలో చూడొచ్చు. ఇంకొకటి ప్రెగ్నెన్సీ ఎక్కువగా ప్లాన్ చేసుకునే వాళ్ళలో 4, 5, 5th ప్రెగ్నెన్సీ, 4th ప్రెగ్నెన్సీ అలా ప్లాన్ చేసుకునే వాళ్ళలో కూడా చూడొచ్చు. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఏజ్ పెరుగుతుంది కాబట్టి FSH హార్మోన్ రిలీజ్ ఎక్కువగా ఉండి ఎగ్ రిలీజ్ ఎక్కువగా ఉండడం అనేది చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ మదర్కి ట్విన్స్ ఉంటే వీళ్ళలో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఆర్ వాళ్ళ సిస్టర్కి ట్విన్ ప్రెగ్నెన్సీ ఉంటే తినలో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే జెనెటిక్గా ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువ. లేదు తనకే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ట్విన్స్ ఉంది, ఈ ప్రెగ్నెన్సీలో కూడా ట్విన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా చూడొచ్చు. అది కాకుండా ఎవరైతే కొంచెం ఫిజికల్గా టాల్గా మంచి బాడీ వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ట్విన్ ప్రెగ్నెన్సీస్ని ఎక్కువగా చూడొచ్చు. కొంతమందిలో ఏంటంటే కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో ట్విన్ ప్రెగ్నెన్సీస్ని ఎక్కువగా చూడొచ్చు. ఎగ్జాంపుల్ నైజీరియా అనే ప్లేస్లో ఎక్కువగా ట్విన్ ప్రెగ్నెన్సీస్ని చూడొచ్చు. ఇంకొకటి కేరళలో కొన్ని ప్రాంతాలలో ట్విన్ ప్రెగ్నెన్సీస్ని ఎక్కువగా చూస్తారు. వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వాళ్ళ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల వాళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఎవరైతే ఓసీ పిల్స్ యూజ్ చేస్తారో, ఐదర్ PCOD ప్రాబ్లం ఉన్నందువల్లనో, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నందువల్లనో, కాంట్రాసెప్టివ్ కోసం ఓసీ పిల్స్ ఎవరైతే యూజ్ చేస్తారో, ఓసీ పిల్స్ యూజ్ చేసి స్టాప్ చేసిన తర్వాత ఇఫ్ దే ఆర్ కన్సీవింగ్ ఇమ్మీడియట్లీ, అలాంటి వాళ్ళలో కూడా మల్టిపుల్ జెస్టేషన్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. వన్ మోర్ ఇంకో కాజ్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వెళ్తారో, ఓవులేషన్ కోసం టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ మెథడ్స్ లేకపోతే ఇన్ఫర్టిలిటీ IVF మెథడ్స్కి వెళ్తారో అలాంటి వాళ్ళలో ట్విన్ ప్రెగ్నెన్సీ కానీ ట్రిప్లెట్స్ కానీ ఎక్కువగా చూడొచ్చు.